చాలా మంది కిడ్నీ ఫెయిల్యూర్ సమస్యలతో బాధపడుతున్నారు. కిడ్నీలు రక్తాన్ని ఫిల్టర్ చేసి శరీరంలోని వ్యర్థాలను బయటకు పంపుతాయి. కిడ్నీలు ఫెయిల్ అయితే ఆ వ్యర్థాలు శరీరంలోనే పేరుకుపోయి అనేక సమస్యలు వస్తాయి. ఇది మరణానికి దారితీస్తుంది. అయితే కిడ్నీ ఫెయిల్యూర్ అయ్యే ముందు కొన్ని లక్షణాలు కనిపిస్తాయి. వాటిని ముందుగా గుర్తిస్తే కిడ్నీలను కాపాడుకోవచ్చు. కిడ్నీల పనితీరును గ్లోమెరులర్ ఫిల్ట్రేషన్ రేట్ తో కొలుస్తారు. GFR 90 కంటే ఎక్కువగా ఉంటే కిడ్నీలు కొద్దిగా ఎఫెక్ట్ అయినప్పటికీ సాధారణంగా పనిచేస్తాయి. GFR 60 to 89 ఉంటే కాస్త ఎక్కువ ఎఫెక్ట్ ఉన్నప్పటికీ కిడ్నీలు బాగానే పనిచేస్తాయి. GFR 30 to 59 వరకు ఉంటే కిడ్నీలు సరిగ్గా పనిచేయవు. GFR 15 to 29 వరకు ఉంటే కిడ్నీల పనితీరు తీవ్రంగా దెబ్బతింటుంది. GFR 15 కంటే తక్కువగా ఉంటే కిడ్నీలు పూర్తిగా పనిచేయవు. లక్షణాలు ఈ టైంలోనే ఎక్కువగా కనిపిస్తాయి, కానీ అవి అందరికీ ఒకేలా ఉండవు. బ్రీతింగ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. శ్వాస తీసుకోవడం వదలడం కష్టంగా ఉంటుంది. చిన్నదానికే ఆయాసం వచ్చినట్టుగా ఉంటుంది. చర్మం కూడా డ్రైగా మారుతుంది. ఆకలి ఉండదు. ఏ పనిపై శ్రద్ధ ఉండదు. అదో గందరగోళంగా ఉంటుంది. కిడ్నీలు సరిగ్గా ఫిల్టర్ చేసి వ్యర్థాలను బయటకు పంపలేవు. దీంతోనే పాదాలు, ముఖ్యంగా చేతులు, ముఖంలో వాపు వంటివి వస్తాయి. బాడీ స్వెల్లింగ్ అవుతుంది. తిమ్మిర్లు వస్తుంటాయి. కండరాల నొప్పులు ఉంటాయి. కొన్నిసార్లు ఇతర సమస్యల కారణంగా కూడా ఇవన్నీ జరుగుతాయి. కానీ అలసట, నీరసం ఉంటే ముందుగా గుర్తించాలి. దీంతో పాటు వికారం, వాంతులు కూడా కిడ్నీ ఫెయిల్యూర్ లో ఓ లక్షణం. ఊరికే వికారంగా అనిపించడం, వాంతులు వచ్చినట్టుగా అనిపిస్తుంది. కిడ్నీలు టాక్సిన్స్ తొలగించలేనప్పుడు పేరుకుపోయి ఇలా వాంతులు, వికారంగా అనిపిస్తుంది. బాడీలో ఎరిథ్రోపోయిటిన్ అనే హార్మోన్ లోపం ఏర్పడుతుంది. దీనివల్ల ఎర్ర రక్త కణాలు తగ్గి అలసట వస్తుంది. యూరిన్ లో సమస్యలొస్తాయి. కొందరికి మూత్ర విసర్జన పెరిగితే మరికొందరికి తగ్గుతుంది. ఈ లక్షణాలు కనిపిస్తే ఏమాత్రం నిర్లక్ష్యం చేయకుండా డాక్టర్